ఇక బీఆర్ఎస్ పై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మరోసారి విరుచుకుపడ్డారు. తెలంగాణలో బీఆర్ఎస్ పై ఎన్నిపోయిందని విమర్శించారు. ఇక ఆ పార్టీ తట్టాబుట్టా సర్దుకోవాల్సిందేనని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అన్ని ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీకి మద్దతు ఇస్తోందని దుయ్యబట్టారు. 10 ఏళ్లు బీఆర్ఎస్ హయాంలో రైతుల యొక్క శ్రేయస్సును మర్చిపోయినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఇది రైతు పక్షపాత ప్రభుత్వము, హార్నిషలు రైతుల మేలు కోసం పనిచేసే ప్రభుత్వం అని నిరూపించే విధంగా రైతు సదస్సుని నిజామాబాద్ లో రాష్ట్ర ప్రభుత్వము వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఇక్కడ పెట్టడం జరిగింది. ఇలా బీఆర్ఎస్ నాయకులు రైతులకు ఏదో మేము చేశామని గొప్పలు చెప్పుకుంటున్న తరుణంలో బీఆర్ఎస్ పార్టీ రైతుల పట్ల చేసిన నిర్వాకం, రైతులు వరి కుప్పల మీద వేసి చూసి ప్రాణాలు ఇచ్చినట్టు సంఘటనలు ఎన్నో జరిగాయి ఈ రాష్ట్రంలో. అన్నిటికి మించి కేంద్ర ప్రభుత్వం మోడీ గారు రైతు వ్యతిరేక చట్టాలు తెస్తే దేశంలో రైతు వ్యతిరేక చట్టాలు తెచ్చినప్పుడు దానికి ఓటేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీది. కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఉద్యమాలు చేసి రైతు చట్టాలు వెనక్కి తీసుకునే విధంగా కాంగ్రెస్ పార్టీ ఉద్యమం చేసింది. ఇలా వాళ్ళు రైతుల గురించి మాట్లాడుతా ఉన్నారు. ఇవాళ సన్న బియ్యం యావత్ దేశం మన వైపు చూస్తున్నటువంటి చరిత్రాత్మక కార్యక్రమం. ఇలా సన్న బియ్యాలు పండించాలని 500 అదనంగా బోనస్ ఇవ్వడం వల్ల 25 లక్షల ఎకరాల నుంచి 40 లక్షల ఎకరాల వరకు సాగు పెరిగిందంటే ఇది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క దూరదృష్టి. ఇలా బీఆర్ఎస్ నాయకులు ఏమేమో మాట్లాడుతా ఉన్నారు. జిల్లాకు చేసిందేమో చెప్పరు. 10 ఏళ్ల కాలంలో ఒక పరిశ్రమ తెచ్చారా? పరిశ్రమ ఒకటి తెచ్చారా? వ్యవసాయ పరంగా ఏదైనా ప్రాజెక్టు పూర్తి చేసినారా? ఒక ఎకరానికి అదనంగా నీరిచ్చినారా? ఏమి ఇవ్వకుండా రైతులు నడ్డి విడిచి రైతులు ఆత్మహత్య కార్యక్రమం పార్టీలు ఇలా ముసలి కన్నురు కారుస్తా ఉన్నారు. నేను మీ ద్వారా కేటీఆర్ గారిని కేసీఆర్ గారిని అడుగుతా ఉన్నాను. మీరు 10 ఏళ్ల హయాంలో నిజామాబాద్ చేసింది ఒక గొప్ప కార్యక్రమం చూపండి. వక్స్ లో లోపాలుంటే సరిదిద్దితే తప్పులేదు. రైట్. తెలంగాణ రాజకీయాల్లో హైదరాబాద్ స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ ఎన్నిక ఆసక్తిగా మారింది. ఇవాళ జరగనున్న లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నిక ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు సాగనుంది. అయితే ఇందుకోసం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో 2 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు అధికారులు. అయితే లోకల్ బాడీ ఎన్నికలకు కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఓటు వేయనున్నారు. హైదరాబాద్ స్థానిక కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో 81 మంది కార్పొరేటర్లు అలాగే 31 మంది ఎక్స్ అఫీషియల్తో కలిసి మొత్తం ఓటర్లు 112 మంది ఉన్నారు. ఈ నెల 25న జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో కౌంటింగ్ చేయనున్నారు. ఇక తెలంగాణ రాజకీయాల్లో హైదరాబాద్ స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ ఎన్నిక ఆసక్తిగా మారింది. సో ఇవాళ జరగనున్న లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నిక ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు సాగనుంది. ఇందుకోసం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో 2 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు అధికారులు. రైట్. ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు ఫోన్ ద్వారా అందిస్తారు. రాజు, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? హైదరాబాద్ స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ ఏదైతే ఎన్నిక ఉందో దానికి సంబంధించి ఇప్పటికే అధికారులు అయితే పూర్తి స్థాయి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ పోలింగ్ జరుగుతా ఉంది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తామని చెప్పి రిటర్నింగ్ అధికారి అనురాగ్ జయంతి తెలియజేస్తా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో 2 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. కార్పొరేటర్ల కోసం ఒకటి, ఎక్స్ అఫీషియల్ సభ్యుల కోసం ఒక పోలింగ్ సెంటర్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కార్పొరేటర్లు 81 మంది కార్పొరేటర్లు ఉంటారు. హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా 31 మంది ఎక్స్ అఫీషియల్ సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతా ఉన్నారు. మొత్తం 112 మంది ఈ యొక్క పోలింగ్ లో పాల్గొనాల్సి ఉంటుంది. అయితే ఎంతమంది ఓటింగ్ లో పాల్గొంటారనే ఆసక్తిగా మారింది. ఎందుకంటే ఇప్పటికే దీనికి సంబంధించి పలు రాజకీయ పార్టీలు ఒక్కొక్క రకంగా స్పందిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తానికి జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం పరిసర ప్రాంతాల్లో అయితే 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. ఎన్నికలు జరుగుతున్నప్పుడు అక్కడ ఎవరు కూడా గుమిగూడకూడదు అని చెప్పి కూడా ఇప్పటికే పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ యొక్క ప్రత్యేక భద్రత మధ్యలో ఈ పోలింగ్ జరుగుతుంది అని చెప్పేసి కూడా ఎలక్షన్ అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ యొక్క
200 నుంచి 250 మంది పోలీసులతో ప్రత్యేకంగా బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తామని చెప్తా ఉన్నారు. మొత్తం ఓవరాల్ గా చూసుకున్నట్టయితే 500 మంది అధికారులు సిబ్బంది ఈ యొక్క ఎలక్షన్ డ్యూటీలో పాల్గొంటున్నారని చెప్పేసి రిటర్నింగ్ అధికారి చెప్తా ఉన్నారు. అదేవిధంగా పోలింగ్ అదేవిధంగా కౌంటింగ్ కు సంబంధించి ఇప్పటికే ఇటు ఉద్యోగులకు ప్రత్యేక శిక్షణ కూడా ఇచ్చామని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. పోలింగ్ కేంద్రాల్లో అన్ని మౌలిక వసతులు మౌలిక సదుపాయాలు ఇప్పటికే ఏర్పాట్లు చేశాము. త్రాగునీరు అదేవిధంగా ఓటింగ్ వేయడానికి కూడా వాళ్ళు ప్రత్యేకంగా వెళ్ళడానికి అదేవిధంగా అక్కడ బోర్డు సూచికలు కూడా ఏర్పాటు చేశామని చెప్పి చెప్తున్నారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో స్వేచ్ఛగా జరిగేందుకు అన్ని రకాల చర్యలు తీసుకున్నామని చెప్పి కూడా అధికారులు అయితే చెప్తా ఉన్నారు. అయితే ఈ రోజు జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులకు ఎవరైతే ఎలక్షన్ డ్యూటీలో పాల్గొనడం లేదో వాళ్ళకైతే ఈ రోజు సెలవు ఇవ్వడం జరిగింది. ఆల్టర్నేట్ గా వాళ్ళకి జూన్ 14వ తేదీన అంటే 2వ శనివారం వాళ్ళకి వర్కింగ్ డే గా డిక్లేర్ చేయడం జరిగింది. కాబట్టి ఈ రోజు జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అయితే ఈరోజు హాలిడే ఇచ్చిన పరిస్థితి కనిపిస్తా ఉంది. మరొక వైపు దీనికి సంబంధించి ఇప్పటికే ఇటు బీఆర్ఎస్ పార్టీ ఎన్నికలు బహిష్కరిస్తా ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో పాల్గొంటుందా లేదా అనేది మరి కాసేపట్లో తెలిసే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. మొత్తానికి ఇక్కడ రెండు ఏవైతే పోలింగ్ సెంటర్లు ఉన్నాయో ఇక్కడ జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో కార్పొరేటర్ల కోసం లైబ్రరీ హాల్లో ఒక పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఎక్స్ అఫీషియల్ సభ్యుల కోసం ఇక్కడ ప్రత్యేకంగా మరొక పోలింగ్ సెంటర్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరికి సపరేట్ గా వాళ్ళకి పోలింగ్ సెంటర్లు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడా కూడా అవాంఛనీయ సంఘటన జరగకుండా అదేవిధంగా ఇక్కడ జిహెచ్ఎంసీ ఆఫీస్ వద్ద ఎవరు గుమిగూడకుండా స్లోగన్స్ చేయకుండా కూడా ప్రత్యేకంగా భద్రతా బలగాలు పోలీసులు అయితే ఇక్కడ మోహరించి ఉన్నాయి. ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. Right, Raju, thank you for the updates. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై నాన్ బెయిల్ కేసు నమోదైంది. క్రషర్ యజమానిని బెదిరించి డబ్బులు డిమాండ్ చేసినట్లు ఫిర్యాదు అందడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. సుబేదారి పోలీసులకు ఫిర్యాదు చేసింది క్వారీ యజమాని భార్య. ఈ నెల 18న తన భర్తకు ఫోన్ చేసి 50 లక్షల రూపాయలు ఇవ్వాలని బెదిరింపులకు పాల్పడినట్లు కంప్లైంట్లో పేర్కొన్నారు. ఇక క్వారీ నిర్వహిస్తున్నందుకు డబ్బులు చెల్లించాలని గతంలోని కౌశిక్ రెడ్డి బెదిరింపులకు పాల్పడినట్లు ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫోన్ ద్వారా అందిస్తారు. చంద్రశేఖర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై అయితే నాన్ బెయిల్ కేసు నమోదైంది అన్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సంజన, నిత్యం ఏదో ఒక వివాదాల్లో నిలిచే కౌశిక్ రెడ్డి మరోసారి ఒక వివాదంలో ఇరుక్కున్నారు. పాడి కౌశిక్ రెడ్డిపై నిన్న నాన్ బెయిలబుల్ కేసు అయితే నమోదు అయింది. సుబేదారి పోలీస్ స్టేషన్ లో క్రైమ్ నెంబర్ 252/225 అనే క్రైమ్ కేసు నమోదైంది. బిఎన్ఎస్ సెక్షన్ 308, 305, 352 కింద కేసు నమోదు చేశారు. ఎవరైతే ఇప్పుడు ఈ నెల 27న జరిగే ఎలకతుర్తిలో జరిగే భారీ బహిరంగ సభకి ఒక గ్రానైట్ వ్యాపారిని బెదిరించి క్రషర్ వ్యాపారిని 50 లక్షలు డిమాండ్ చేశాడు. 50 లక్షలు ఇవ్వాల్సిందే, అంటే గతంలో తను 25 లక్షలు కూడా ఈ ఎమ్మెల్యేకి ఇవ్వడం జరిగింది. తిరిగి మళ్ళీ ఇప్పుడు అవసరాలకు 50 లక్షలు ఇవ్వాలి అని అంటే తను ఒప్పుకోకపోతే చాలా సీరియస్ గా ఉంటుంది. నువ్వు ఇవ్వకపోతే మాత్రం అవసరమైతే నేను చంపిస్తానని చెప్పేసి ఫోన్ ద్వారా బెదిరించినట్లుగా అయితే ఎవరైతే ఈ క్వారీ యజమాని భార్య అయితే ఉమాదేవి సుబేదారి పోలీసులకి లిఖితపూర్వకంగా కంప్లైంట్ చేయడంతో నిన్న నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. మనం చూడొచ్చు, నిత్యం ఏదో ఒక వివాదాలతో తన నోటు దురుసుతో అగ్రెసివ్ గా
తను మాట్లాడుతూ ఉన్న నేపథ్యంలో అనేక వివాదాల్లో ఇప్పటికే ఇరుక్కున్నాడు. ఈ సభ మనకి చూడొచ్చు, మండే రోజు కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు కూడా సభా ప్రాంగణాన్ని పరిశీలించి టీఆర్ఎస్ పార్టీ నాయకులు సభ నిర్వహణ కోసం డబ్బుల కోసం బెదిరిస్తున్నారు అని మన పాడి కౌశిక్ రెడ్డి మీద పలు ఆరోపణలు చేశారు. ఈ ఎవరైతే క్రషర్ యజమాని ఉన్నారో అతను 50 లక్షలు ఇవ్వాలి, ఇవ్వకపోతే తను చంపేస్తామని బెదిరించారు. టీఆర్ఎస్ పార్టీ నాయకులు డబ్బులు వసూలు చేయడం, దందా చేయటము బాగా ఈ సభ పేరుతో చాలా మంది కాంట్రాక్టర్ల దగ్గర, చాలా మంది కంపెనీ యజమానుల దగ్గర ఇలా డబ్బులు డిమాండ్ చేస్తూ గుంజుతున్నారని కేఆర్ నాగరాజు ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణలు చేసిన ఆరోపణలు చేయడంతో తన భార్య ఎవరైతే క్రషర్ యజమాని భార్య ఉమాదేవి ఉన్నారో తను సుబేదారి పోలీసులకి కంప్లైంట్ చేయడంతో పోలీసులు దీని మీద చాలా సీరియస్ గా తీసుకుని అయితే నాన్ బెయిలబుల్ కేసు అయితే నమోదు చేశారు. సంజన, చంద్రశేఖర్ తన భర్తకు ఫోన్ చేసి అంటే ఇటు 50 లక్షల రూపాయలు ఇవ్వాలని కూడా బెదిరింపులకు పాల్పడినట్లు కంప్లైంట్ లో పేర్కొన్నారు అన్నట్టుగా తెలుస్తోంది. సో దీనిపైన పోలీసులు ఏమంటున్నారు? తన భర్త గతంలో కూడా ఇట్లనే బెదిరిస్తే 20 లక్షల వరకు ఇచ్చారు. తిరిగి మళ్ళీ 50 లక్షలు కావాలని అడగటంతో మా భర్త కొంత ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాను, ఎందుకంటే ఇంత గతంలో కూడా 20 లక్షలు ఇచ్చాను, 50 లక్షలు ఇచ్చే విధంగా ప్రస్తుతం నేను లేను అనడంతో ఒక్కసారిగా కోపోద్రిక్తుడైన మన పాడి కౌశిక్ రెడ్డి ఇష్టం ఉన్నట్టు ఫోన్ లో మాట్లాడుతూ నువ్వు డబ్బులు ఇవ్వకపోతే నీ అంత చూస్తామని బెదిరించారని చెప్పేసి వాళ్ళ భార్య అయితే కంప్లైంట్ చేసింది. ఆ ఫోన్ రికార్డ్స్ కూడా పోలీసులకి సమర్పించడం జరిగింది. దీంట్లో పోలీసులు కూడా ఇలా బలవంతంగా డబ్బులు వసూలు చేయడం, ఇట్లా డబ్బుల కోసం చంపుతాన్ని బెదిరించడం, ఇవన్నీ కూడా వారు నిర్ధారించుకునే వారు నాన్ బెయిలబుల్ కేసు అయితే నమోదు చేశారు. సంజన, రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. వెల్కమ్ బ్యాక్. ఇక తెలంగాణ పోలీసులు సీఎం రేవంత్ రెడ్డికి ప్రైవేటు సైన్యంలో వ్యవహరిస్తున్నారని కేటీఆర్ విమర్శలు గుప్పించారు. వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనలో తెలంగాణ ప్రభుత్వ తీరుపై ఎన్హెచ్ఆర్సీ ఆగ్రహం వ్యక్తం చేసిందన్నారు. ఎన్హెచ్ఆర్సీ నివేదిక విడుదలతో లగచర్ల బాధితులు కేటీఆర్ ను కలిశారు. సో రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేగా, హోంమంత్రిగా, సీఎంగా సిగ్గుపడాలన్నారు. పోలీసులపై ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే మళ్లీ సుప్రీంకోర్టుకు వెళ్తామన్నారు కేటీఆర్. 40 మందిని జైల్లో పెట్టి పూర్తి స్థాయిలో వారిని చిత్రహింసలు చేసి, ఒక మనిషి ఎన్ని రకాలుగా శారీరకంగా చిత్రవదలు చేసే అవకాశం ఉంటుందో అన్ని రకాలు చేసి, ఆఖరికి హిరియా నాయక్ కు ఛాతీలో నొప్పి వస్తుంది, గుండె నొప్పేమో సార్ అంటే పశువును గుంజుకపోయినట్టు బేడీలేసి తీసుకుపోయి ఆఖరికి మంచం మీద కూడా నికృష్టమైన ఈ ప్రభుత్వం మంచం మీద కూడా సంఖ్యలతో బంధించి పాపం వాళ్ళ ఇళ్లలో ఉండే ఆడబిడ్డల మీద దాడి చేసి దారుణాతి దారుణంగా కిరాతకంగా నికృష్టమైన పనులు మానవ మృగాల మాదిరిగా రేవంత్ రెడ్డి ప్రైవేట్ సైన్యంలాగా పనిచేస్తున్న కొంతమంది పోలీసులు, కుటుంబ సభ్యులు, ఆడపిల్లలు ఉంటారనే ఇంగితం కూడా లేకుండా వాళ్ళ మీద ఏ దిక్కు లేనోళ్ళు కదా అన్నట్టు వాళ్ళ మీద ఆనాడు ఇష్టం వచ్చినట్టు చేతులు వేయడం, తాకకూడని చోట తాకడం, నికృష్టంగా కామాంధుల మాదిరిగా ఆ రోజు దుర్మార్గంగా దాడి చేసినారు. ఇవన్నీ చూసిన తర్వాత గుండె రగిలి వాళ్ళందరూ మా దగ్గరకు వస్తే, ఇదే తెలంగాణ భవన్ కు వస్తే వాళ్ళకు మాటిచ్చి వాళ్ళ నీడికెళ్లి ఢిల్లీ దాకా తీసుకుపోయింది. అందరినీ ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ తరఫున నేను కూడా స్వయంగా పోయి అందరం కలిసి మా లగచర్ల, హకీంపేట ఆడబిడ్డలకు జరుగుతున్న అన్యాయాన్ని దేశం దృష్టికి తీసుకురావాలని చెప్పి ఆడికి పోయినాక మానవ హక్కుల కమిషన్ మాకు మాటిచ్చింది, మేము తప్పకుండా విచారిస్తాం. మరి ఇచ్చిన మాట ప్రకారం వాళ్ళ దేశంలో ఇంకా న్యాయం బతికే ఉన్నది, దేశంలో ధర్మం బతికే ఉన్నది, ఇంకా మానవత్వం కూడా మిగిలే ఉన్నది అనే విధంగా వాళ్ళు నిన్న ఇచ్చిన రిపోర్టు మాతో పాటు మా ఆడబిడ్డలందరికీ కూడా ఎంతో కొంత ఉపశమనం కలిగించిందేమో నేను అనుకుంటా ఉన్నాను. శారీరకంగా ఇబ్బంది పెట్టినారు అని ఒక ఆడబిడ్డ చెప్పిందంటే నిజంగా ఈ దేశంలో ఏ ఆడ కూతురు అని చెప్తుందా నా మీద ఇట్లా అఘాయిత్యానికి పాల్పడ్డారు అని? జరగకుండా అబద్ధం చెప్తుందా? మన దేశం ఎటువంటి దేశం అంటే ఎంత దౌర్జన్యంగా, ఎంత దౌర్భాగ్యంగా, ఎంత కిరాతకంగా, ఎంత పాశవికంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉన్నదో దీన్ని బట్టే చెప్పొచ్చు. ఇంకొక అమ్మాయి నా ఎడమ తొడ మీద దెబ్బ తాకింది, తొడల మీద కొడతారండి ఆడపిల్లలు? ఇదేనా ప్రభుత్వాలు వ్యవహరించాల్సిన పద్ధతి? అట్లాగే పిచ్చకొట్టుడు కొట్టడమే కాకుండా అరెస్ట్ చేసి పరిగి పోలీస్ స్టేషన్ లో మెజిస్ట్రేట్ ముందు చెప్తే మల్ల కొడతాం, మీ ఇంటోళ్ళని తీసుకొచ్చి కొడతాం అని బెదిరించిన మాట వాస్తవం అని చెప్పి ఎన్హెచ్ఆర్సీ చెప్పింది. అంటే ఇల్లీగల్ గా పరిగి పోలీస్ స్టేషన్ లో పెట్టి కొట్టినారు అని చెప్పి అది ఎంట్రీ కూడా లేదు బుక్స్ లో చెప్పి కూడా ఎన్హెచ్ఆర్సీ చెప్తున్నది. ఆ రోజు ఆ ఘటన జరిగినప్పుడు అక్కడ లేకపోయినా, భూములు పోకపోయినా ఆ సంబంధం లేని రైతులను కూడా వీళ్ళు పట్టుకొచ్చినారు, కొట్టినారు అని చెప్పి కూడా ఎన్హెచ్ఆర్సీ చెప్పింది. 3rd డిగ్రీ టార్చర్ పెట్టి, శారీరకంగా చిత్ర హింసలు పెట్టి మీరు మళ్ళా జడ్జి ముంగట చెప్తే ఇంకా కొడతామని చెప్పి కూడా ఎదిరించినారని చెప్తా ఉన్నారు. అన్యాయంగా ప్రవర్తించినారు పోలీసు వాళ్ళు చెప్తా ఉన్నారు. ఆటోమేటిక్ గా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో సీసీటీవీలు పనిచేస్తలేవట, లాకప్ లా కొట్టాలి కదా, కొట్టితే దొరకొద్దు కదా మళ్ళీ, అందుకే సీసీ కెమెరాలు బంద్ పెట్టి కొట్టిండ్రు అని కూడా గుర్తించినారు. నిజంగా సిగ్గు, ఇజ్జత్, మానం ఉన్న ముఖ్యమంత్రి అయితే ఈ పాటికి రాజీనామా చేస్తుండే. చిత్ర హింసలు పెట్టిన మాట వాస్తవం అని ఒక రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి చెప్పినాక కూడా ఇజ్జత్ లేని ముఖ్యమంత్రి, నీతిమాలిన మాటలు ఆయన పార్టీ మాట్లాడుతూ ఉన్నది. ఏ
అధికారులైతే పోలీస్ అధికారులు ఎక్స్ట్రాలు చేసిండ్రు, అధికారులైతే ఇవాళ ఎన్హెచ్ఆర్సీ చెప్తున్నదో చిత్రహింసలు పెట్టినారు, ఆడపిల్లల మీద అఘాయిత్యానికి పాల్పడ్డారని వాళ్ళని సర్వీస్ నుంచి డిస్మిస్ చేయాలి, సస్పెండ్ కాదు ఖచ్చితంగా సర్వీస్ నుంచి తొలగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే వాళ్ళకి గిన్న న్యాయం చేయకపోతే నేను వాళ్ళందరికీ మాటిస్తా ఉన్నా, మళ్ళా పోతాం సుప్రీంకోర్టు అవసరమైతే. ఎన్హెచ్ఆర్సీ రిపోర్ట్ ను కూడా తుంగలో దొక్కుతున్నది ప్రభుత్వం అని చెప్పి సుప్రీంకోర్టుకు పోతాం, సుప్రీంకోర్టులోనే మరి మా లగచర్ల ఆడబిడ్డలకు న్యాయం జరిగేదాకా కొట్లాడతాం. జరిగిన భూసేకరణ కూడా తప్పుడు పద్ధతిలో చేసినారని చెప్పి ఎన్హెచ్ఆర్సీ చెప్పింది. చట్ట ప్రకారం కాకుండా పోలీసుల దౌర్జన్యంతో, మానవ హక్కుల ఉల్లంఘనతో ఈ భూసేకరణ జరిగిందని చెప్తా ఉన్నారు. అందుకే నేను డిమాండ్ చేస్తా ఉన్నా, మీరు కనుక భూసేకరణ రద్దు చేయకపోతే మాకు సమాచారం ఉంది, హైకోర్టులో స్టే ఉన్నప్పటికీ మీరు చాటుమాటు చేసుకుంటా పోతా ఉన్నారు. ఖచ్చితంగా అది కూడా బయటకు వస్తుంది. తప్పకుండా మళ్ళొక్కసారి కోర్టు ద్వారా కంటెంప్ట్ కూడా మీరు ఎదుర్కొంటారు. చిన్న పిల్లల మీద, విద్యార్థుల మీద, ప్రభుత్వ ఉద్యోగుల మీద, అక్కడ లేని వారి మీద కూడా కేసులు పెట్టినారని చెప్పి ఎన్హెచ్ఆర్సీ చెప్పింది. మరి ఇప్పటికైనా మా ఆరోపణలన్నీ వాస్తవాలు, మేము చెప్పిన ప్రతి మాట వాస్తవం అని చెప్పి, బీఆర్ఎస్ చేసిన వాదన వాస్తవం అని చెప్పి ఎన్హెచ్ఆర్సీ ఏదైతే నివేదిక ఇచ్చిందో దానికి నేను ఎన్హెచ్ఆర్సీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇంకా కూడా వేధిస్తా ఉన్నారని తెలిసింది, ఇంకా కూడా బెదిరిస్తుండట, ఇంకా కూడా పోలీసు వాళ్ళు వస్తుండట, ఇంకా కూడా అధికారులు ఓవర్ యాక్షన్ చేస్తుండట. వాళ్ళందరికీ నేను చెప్తున్నా, ఎవడెవడైతే ఓవర్ యాక్షన్ చేస్తుండో 3 ఏళ్లలో మా గవర్నమెంట్ వస్తుంది, రాసి పెట్టుకుంటాం మీ ఓవర్ యాక్షన్లు, మీ అతిలు. రిటైర్ అయిపోతే కూడా నేను మళ్ళా చెప్తున్నా, ఎక్కడున్నా పట్టుకొస్తాం, తప్పకుండా హిసాబ్ కితాబ్ మొత్తం కూడా మేము చేస్తాం. ఎందుకంటే ఈ స్థాయిలో సుప్రీంకోర్టు చెప్పినాక, సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి ద్వారా ఎన్హెచ్ఆర్సీ చెప్పినాక కూడా మీరు ఓవర్ యాక్షన్ చేస్తే, హైకోర్టు స్టే ఉండగా కూడా రేవంత్ రెడ్డి ఆడిచ్చినట్టు ఆడితే మేము కూడా తప్పకుండా మీ పద్ధతిలోనే జవాబు చెప్పాల్సి వస్తుంది, గుర్తుపెట్టుకోమని చెప్పి కూడా అధికారులను నేను కోరుతా ఉన్నా.